ప్రజా అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో నేడు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా వాడపాలెం, పల్లివెల, పొడగట్లపల్లి గ్రామాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగులతో మొదటి రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగుల 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు, 100% అంగవైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలు, ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ దఫా పెన్షన్లు సుమారు 43,000 పైబడి పెన్షన్లు 19.5 కోట్ల రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం 5 గంటల నుంచి అన్ని గ్రామాల్లో అధికారులందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఊరు వర్షంలో రాత్రి నుంచి కూడా ఎడతెరపని వర్షం పడతా ఉంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.